ఎవరైతే ఎర్రిస్వామి ఎవరైతే శివశంకర్ బండి వేసుకొని వెళ్తున్నారో ఆ బండి మీద పోతూ కింద పడిపోవడం జరిగింది. ఎవరైతే శివశంకర్ చనిపోయాడో ఎర్రిస్వామి భయపడుతూ అతను బయటికి లాగడం. ఈ మధ్యలో కావేరి వేమూరి ట్రావెల్స్ బస్సు కూడా దాన్ని చూడకుండా గుద్దుకుంటూ ముందుకెళ్ళి 300 మీటర్ల తర్వాత ఆగడం, మంటలు చెలరేగడం. అందులో ఉండే వాళ్ళు కూడా దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో వాళ్ళందరూ కూడా కాలిపోవడం కూడా జరిగింది. 19 మంది చనిపోయారు. ఆ తర్వాత హోంమంత్రి గారు కావచ్చు, డిఐజీ గారు కావచ్చు, తర్వాత ఉన్నతాధికారులు కావచ్చు, తర్వాత అన్ని స్థానికంగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితి కూడా అక్కడ రావడం జరిగింది. ఇమీడియట్లీ స్పందించడం, వాళ్ళ డిఎన్ఏ పరీక్షలు చేపట్టి ఏరే రాష్ట్రమైనా ఈ జిల్లాల స్థానిక పరిస్థితులైనా సరే ఎవరైనా కూడా వాళ్ళ కుటుంబాలకి డిఎన్ఏ ద్వారా పరీక్షలు చేసి నమూనాల ద్వారా పంపించడం జరిగింది. ఇక్కడ నేను అనేది ఏంటంటే జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో అది అతను తాగడం, కింద పడడం, అది చూసుకోకుండా కుదరడం వరకే ప్రజలు అనుకుంటుంటే, నేను అనుకున్నాను వైఎస్ఆర్సీపీలు ఈ ఒక్క దాంట్లో అనుకోవడానికి ఏముంటుందని అనుకున్నా. ఇక్కడ శ్యామల మాత్రం అర్ధరాత్రి పూట మందు తాగాడు, కల్తీ మధ్య తాగినాడు, అదేవిధంగా బెల్ట్ షాపుల్లో తాగాడని చెప్పేసి ఒక కథ అల్లేసింది. మనకు కొంచెమైనా సిగ్గుందా? మనకు కొంచెమైనా బుర్ర ఉందా? అక్కడ జరిగినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరూ అంచనా వేయగలరు. ప్రతి ఒక్కరికి ఆ విషయం మీద క్షుణ్ణంగా తెలిసినప్పటికీ కూడా ఈ ఆర్ఏ శ్యామల మాత్రం ఈవిడికి మరి జగన్మోహన్ రెడ్డి మరి ఏ పేపర్ ఇచ్చాడో, ఎంత పేమెంట్ వేసాడో తెలియదు, కానీ వెచ్చలవిడిగా మాట్లాడుకుంటూ వస్తూ ఉండదు ఈ శ్యామల.